రైతు సోదరులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలండి. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతన్నైతే వీడియోని అయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మనం ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మనము ఈరోజు బ్యాడిగి మార్కెట్లో అయితే బ్యాడిగి మార్కెట్కి అయితే రావడం జరిగింది. సో ఈ మిర్చి అనేది అమ్మడానికి. సో దాదాపుగా అయితే మనం కొత్త మిర్చి అనేది నేను నవంబర్లోనే ముందుగా నాటుకోవడం వల్ల ఈ తెంపి మనం మార్కెట్కి అయితే తీసుకురావడం జరిగింది. ఈరోజు ధరలు అనేది ఏ విధంగా పోయినాయని తెలుసుకున్నట్లయితే ముందుగా ఈరోజు డేట్ వచ్చి మనకు ఈ నవంబర్ 11, 2024. సో ఈరోజు ధరలు తెలుసుకున్నట్లయితే మనకు ఏసీవి అలాగే మనకు కొత్త మిర్చి అనేది కొంతవరకు వచ్చింది. ఆ కొత్త మిర్చి ధరలు అలాగే మనకు ఏసీ మిర్చి ధరలు అయితే ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే చెప్తాను మీకు. ప్రతి ఒక్కరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతు అయితే వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొంతమంది రైతులకైతే మన వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికైతే ఈ రైతులకైతే మిరప రైతులకైతే ధరల అవగాహన కూడా ఖచ్చితంగా అవసరం కాబట్టి ఖచ్చితంగా అయితే వేరే రైతులకైతే షేర్ చేయండి. ధరలు కూడా మీకు తెలియజేస్తాను. ఈరోజు ఈ బ్యాడిగి మార్కెట్లో అయితే మనకు దాదాపుగా ఈ 2043లు అలాగే మనకు సర్పన్ బ్యాడిగి అయిన 102లు అలాగే మనకు ఈ బిఎస్ఎఫ్ కంపెనీకి చెందిన లాలీ అలాగే మనకు ఈ విధమైన రకాలైతే ఈ ఏసీలో నుంచి మనకు బయట రావడం జరిగింది. ఏసీ వచ్చి మనకు దాదాపుగా అయితే ఈ 2043 అనేది మనకు ఎంత నడుస్తుందంటే మనకు బెస్ట్ క్వాలిటీ అంటే మనకు దాదాపుగా ఈ బ్యాడిగి మార్కెట్లో అయితే ఏసీలో ముందుగా తెలుసుకున్నట్లయితే కొత్త సరుకు కాదన్న ఏసీ సరుకు వచ్చి మనకు 12,000 అయితే బెస్ట్ క్వాలిటీ అయితే రావడం జరుగుతుంది ఈరోజు మార్కెట్లో అయితే. సో ఈ 2043 అనేది ఈ విధంగా మనకు మార్కెట్లో అయితే ధర ఉంది. ఇప్పుడైతే 12 నుంచి 14,000 అక్కడక్కడ వెళ్ళింది. నేనైతే చూడలేదు. ఈ నేనున్న షాప్లో అయితే మనకు ఈ మార్కెట్లో అయితే 12,000 అయింది బెస్ట్ క్వాలిటీ. 12 నుంచి 13 అయితే వెళ్ళడం జరిగింది 2043. సో మనకి దీంతో పాటు మనకి సర్పన్ బ్యాడిగి 102ని తెలుసుకున్నట్లయితే మనకు ఇది వచ్చి మనకు కొత్త అరైవల్స్ అయితే రావడం జరిగింది. ఇది వచ్చి మన బ్యాడిగి మార్కెట్కి అయితే ఇవి వచ్చి మనకు దాదాపుగా 12,000 అయితే వెళ్ళడం జరిగింది. కొత్తవి మనకు 12,000 అయితే ధర పలికింది. సో దాదాపు దాన్ని ఒక 1,000 రూపాయలు ఇంక్రీజ్ చేయడం వల్ల 13,000 వరకు అయితే ధర వెళ్ళింది ఈ సర్పన్ బ్యాడిగిని అయితే. సో ధర అయితే ఈ లావు డబ్బీ లావు వెరైటీలకి అయితే ధర అయితే చాలా తక్కువ ఉందన్న. సో పెట్టుబడి పెట్టుకునేటప్పుడు రైతులు కొంచెం జాగ్రత్తలు చూసి పెట్టుకోవాలి. ఎందుకంటే ధరలు అయితే మనం ఆశించినంత ధరలు అయితే లేవు. సో ప్రతి ఒక్కరైతే రైతులు గమనించుకోగలరు. సో నేనైతే కూడా ఈ బిఎస్ఎఫ్ కంపెనీ కింద లాలీ వెరైటీని అయితే వేసుకురావడం జరిగింది. అది వచ్చి మనకు 12,119 రూపాయలు అయితే వెళ్ళింది. సో దాన్ని కొంచెం ఇంక్రీజ్ చేయించాలి ఇంకా. సో దాదాపుగా అయితే ఒక 13,000 లోపే వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అయితే వెళ్ళడం జరిగింది. కొత్త సరుకు అయితే ఈ నేనున్న మార్కెట్లో అయితే నేను వేసుకొచ్చిన లాలీ వెరైటీ అయితే ఉంది. సో కొత్త సరుకు అయితే అంతగా కలవలేదు. సో దీంతో పాటు మనకు వేరే షాపుల్లో కూడా ఇదే ధరలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. సో ప్రధానంగా అయితే మనకి ఏసీ నుంచి వచ్చినవి సర్పన్ బ్యాడిగా అలాగే మనకు 2043లు. సో 2043 అలాగే డబ్బీ బ్యాడిగి కూడా వచ్చింది. డబ్బీ అయితే కూడా మనకు బెస్ట్ కాకుండా నార్మల్ క్వాలిటీ ఉందైతే మనకు దాదాపుగా 15,000 మాత్రమే వెళ్ళడం జరిగింది ఈరోజు మార్కెట్లో అయితే ఈ డబ్బీ వచ్చి. సో ప్రతి ఒక్కరైతే ఈ 2043 వేసిన వాళ్ళు కానీ సర్పన్ 102 వేసిన వాళ్ళు కానీ లేకపోతే ఈ డబ్బీ బ్యాడిగి వేసిన వాళ్ళు కూడా మనకు ధరలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. రైతులు చూసి పెట్టుబడులు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ ఈ విధంగా ధరలు అయితే తెలుసుకున్నారు కాబట్టి వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్